దేవుడు ఒక్క మాట పలికితే చాలు. ఈ లోకంలో 100 మంది మనుషులు, అధికారులు, నాయకులు ఎవరి మాటలు నీ జీవితాన్ని మార్చినా మార్చలేకపోయినా యేసు నీ జీవితం మీద ఒక్క మాట పలికితే చాలు, అది నీ బ్రతుకును మార్చేయగలదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూసుకుందాం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళే ఆ ప్రయాణంలో ఆయన నేరుగా యెరూషలేముకు వెళ్ళొచ్చు. కానీ ఆయన ప్రత్యేకముగా పని పెట్టుకొని మరి ఈ యొక్క బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. ఈ బెతెస్దా కోనేరు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఏం జరుగుతుందట? అక్కడ ఒక 5 మంటపాలు ఉన్నాయంట. ఆ మంటపాల్లో ఎవరున్నారట? రోగులు, గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, మూగవారు, రకరకాల ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ఆ 5 మంటపాల్లో పడుకొని దేవదూత ఎప్పుడు వచ్చి నీళ్లు కదిలిస్తే అప్పుడు వెళ్ళి ఆ నీళ్ళలో దిగేటోళ్ళంట. దేవదూత నీరు కదిలించినప్పుడు ఎవరైతే ఆ నీళ్ళలో దిగుతారో వారికి మొట్టమొదట దిగిన వారికి స్వస్థత వస్తుంది. ఒకరికే. దేవదూత నీళ్లు రోజుకు ఒకసారి కదిలిస్తుందా, వారానికి ఒకసారి కదిలిస్తుందా, నెలకు ఒకసారి కదిలిస్తుందా, సంవత్సరానికి ఒకసారి కదిలిస్తుందా అనేది మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ దేవదూత కదిలించినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఎవడు మొదట దిగుతాడో వాడికి స్వస్థత వస్తుంది. అంటే అక్కడ ఏముంది? పోటీ అనమాట. ఏముంది? పోటీ. స్వస్థత పడాలి అనుకుంటే పోటీలో నెగ్గినోడికే స్వస్థత, పోటీలో ఓడిపోయినోడికి స్వస్థత లేదు. ఎవడు మొదట ఆ నీళ్ళలోనికి దిగగలుగుతాడో వాడు మాత్రమే ఆ స్వస్థత కార్యాన్ని పొందుకుంటాడు. వాడు రోగం పొంది వాడు స్వస్థతతో ఇంటికి వెళ్తాడు. ఎవడైతే దిగలేకపోతాడో వాడు స్వస్థత పొందుకోలేడు. వాడు మళ్ళీ వాడికి అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 38 సంవత్సరాల నుంచి వ్యాధి అంట వాడికి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. హల్లెలూయా. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి, అయా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. హల్లెలూయా. ఇక్కడ ఈ పోటీలో అనేక సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర స్వస్థత కొరకు ఈయన ఎదురు చూస్తున్నాడు. పోటీ వచ్చిన ప్రతిసారి ఈయన ఓడిపోతున్నాడు. ఈయన ఆశపడ్డది ఈయనకు దొరకట్లేదు. ఈయనకు సహాయము చేయడానికి సహాయకుడు ఎవరు లేరు. మన జీవితంలో మనం కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాం. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, సమస్యల నుంచి మనము బయటికి రావడానికి మన సామర్థ్యం సరిపోనప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా ఒకరు వచ్చి నాకు చేయూతనిస్తే బాగుండు, ఎవరైనా ఒకరు వచ్చి నన్ను ఈ సమస్య నుంచి విడిపిస్తే బాగుండు అని సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ ఈ లోకములో ఎవరిది వాడికే సరిపోతుంది. నీ కొరకు ప్రత్యేకంగా వచ్చి నీ బాధను చూసి, నీ కష్టాన్ని చూసి, నీ ఇబ్బందిని చూసి, నిన్ను ప్రేమించి నీ కొరకు సమయాన్ని గడిపి నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు ఈ రోజుల్లో ఎవరు లేరు. ఎందుకంటే ఎవరి సమస్యలు వారికే, ఎవరి ఇబ్బందులు వారికే. అవునా కాదా? ఇక్కడ ఉన్నవారందరూ రోగులే. ఈ కోనేటి దగ్గర ఉన్న వారందరూ రోగంతో ఉన్నవారే. ఎవడి సమస్య వాడికే. ఎవడికి వాడు నాకు ముందు రావాలి, చిన్న రోగమా పెద్ద రోగమా అనేది ఆలోచించాడు. సీత కష్టాలు సీతే, పీత కష్టాలు పీతే అంటారు, చూసిండ్రా? అట్లా ఎవడి కష్టాలు వాడి. అయ్యో వీడు 38 సంవత్సరాల నుంచి రోగం కలిగిన వాడు, వీడు ఎన్నో సంవత్సరాల నుంచి మనకంటే ముందు నుంచి ఎదురు చూస్తున్నాడు, వీడికి ఒక అవకాశం ఇద్దామని జాలి పడేటోడు ఎవడు లేడు ఈ లోకంలో. హల్లెలూయా. ఈ లోకంలో మనము మనుష్యుల జాలి కొరకు వెతికినమా, మనుష్యుల సహాయము కొరకు వెతికినమా, మనము ఖచ్చితముగా మాటికి బాధపడే పరిస్థితి వస్తుంది. మాటికి
అవకాశం వచ్చిన ప్రతిసారి నిన్ను బాధపరిచేవాడు, నిన్ను వెనకకు నెట్టేవాడే ఉంటాడు, కానీ నిన్ను బయటికి లాక్కొచ్చేవాడు, నిన్ను ముందుకు నెట్టేవాడు ఎవడు ఉండడు. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి రోగం కలిగిన ఈ వ్యక్తి అనేక సంవత్సరాలుగా ఆ బెతెస్దా కోనేటి దగ్గర సహాయము కొరకు, అవకాశము కొరకు ఎదురు చూస్తున్న ఈ వ్యక్తికి అవకాశం దొరకట్లేదు, సహాయం దొరకట్లేదు. నీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు ఆర్థికంగా ఎదగలేకపోవడానికి, అప్పులో నుంచి బయటికి రాలేకపోవడానికి, నీ కుటుంబం కట్టబడకపోవడానికి, నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోవడానికి, నీకు అనుకున్న సమయంలో అవసరమైన పరిస్థితుల్లో నీకెవరు సరైన సహాయం చేసిన వారు లేరేమో నీ జీవితంలో. అయితే ఈ భూలోకంలో ఏ మనిషి నీకు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు నీ మీద జాలిపడకపోయినా, ఎవరు నీ గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా, ఒక వ్యక్తి మాత్రం నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఒక వ్యక్తి మాత్రం నిన్ను గమనిస్తున్నాడు. ఒక వ్యక్తి మాత్రము నీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నాకు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు, నన్ను ఓదార్చేవారు ఎవరూ లేరు, నన్ను ఆదరించేవారు ఎవరూ లేరు, నన్ను బలపరిచేవారు ఎవరూ లేరు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీ ప్రతి అవసరాన్ని గమనిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఆయనకు తెలుసు. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? ఆ యొక్క కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని, నీవు స్వస్థపడగోరుచున్నావా? అధికారము నువ్వు అనుమతిస్తేనే ఆయన వాడతాడు తన శక్తిని, తన అధికారాన్ని జీవితంలో. ఆయన బలవంతం చేయడు. ఒకవేళ పర్లేదయ్యా, నాకు ఓకే, నేను ఇక్కడ ఈ బెతెస్దా కోనేటి దగ్గర వచ్చేటోని పోయేటోని చూస్తూ నా కాలం గడిచిపోతుందిలే, వేరేటోళ్ళని స్వస్థపరచు అంటే ఓకే, వెరీ గుడ్ అని సెకండ్ చెల్లిపోయేటోడు యేసు ప్రభు. నువ్వు అనుమతి ఇవ్వకుండా, నువ్వు అంగీకరించకుండా, నువ్వు నోరు తెరిచి అడగకుండా ప్రభు నీ జీవితంలో ఎప్పుడు కార్యం చేయడు. దేవుని యొక్క అపరిమితమైన శక్తిని, అపరిమితమైన ఆశీర్వాదాలను, దీవెనలను నీ జీవితం మీద కుమ్మరించాలి అంటే ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వాలి. ఆయనకు నువ్వు ద్వారం తెరవాలి. తండ్రి, నా జీవితంలో నువ్వు కార్యం చేయి, నాకు నీ సహాయం కావాలయ్యా. నువ్వు అడగకుండా బలవంతంగా నా దగ్గర ఉన్నారా పట్టు అని పెట్టాడు ఆయన. నువ్వు ఆ రోగంలో కొనసాగడం అలవాటు పడి, ఆ అప్పుల్లో సర్దుకుపోయి బతకడం నీకు అలవాటు అయిపోయి, ఆ పాపములో సర్దుకుపోయి బతకడం నీకు అలవాటు అయిపోయి, ఆ కుటుంబంలో గొడవలతో సర్దుకుపోయి బతకడం నీకు అలవాటు అయిపోయి, నీ జీవితంలో నువ్వు ఎలాంటి మార్పు కోరుకోకుండా, ఓకే నాకు ఈ జీవితం ఇంతే, ఇక నా బ్రతుకు ఇంతే, నా పరిస్థితి ఇంతే అని నువ్వు కాంప్రమైజ్ అయి బ్రతుకుతుంటే మాత్రము ఆయన వచ్చి బలవంతం చేయడు. అరే, నేను గొప్ప దేవుణ్ణి, నేను ఈ పరిస్థితిని మార్చగలిగిన వాడిని, అవునా, నువ్వు మారురా అని చెప్పి ఆయన బలవంతం చేయడు. అర్థమవుతుందా? మార్పు మొదట ఎవరికి కావాలా? నీలో కలగాలి కోరిక, నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, నా పరిస్థితి మారాలి. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, నేను ఎందుకు బలహీనుడుగా ఉండాలి? ఆయన సకల ఐశ్వర్యములకు కారణభూతుడు కదా, నేను ఎందుకు ఈ విధంగా దారిద్ర్యంలో, పేదరికంలో ఉండాలి? ఆయన స్వస్థపరిచే దేవుడు కదా, నేను ఎందుకు ఈ రోగంలో ఉండాలి? నా దేవుని దగ్గర సమస్తం ఉంది. నా బ్రతుకుని నేను మార్చుకోవాలి, నా రోగాన్ని నేను పోగొట్టుకోవాలి, నేను ఆర్థికంగా ఎదగాలి, ఈ బంధకాల్లో నుంచి నేను బయటికి రావాలి అని నీకు ఆశ కలగాలి. ముందు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఆయన దగ్గర నువ్వు మొరపెట్టాలి. ప్రభువా, నా పరిస్థితి మార్చు. ఆయన పరలోకమును విడిచి, తన మహిమను విడిచి, తన యొక్క సామర్థ్యాన్ని విడిచి నీ కొరకు దీనుడిగా, దాసుడిగా దిగివచ్చింది ఎందుకు? నిన్ను చేయి పట్టుకొని నిన్ను నడిపించడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు వచ్చిండు. హల్లెలూయా. ఆయన నీ కొరకు చేయాల్సిందంతా చేసిండు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆశపడ్డం. ఏంటది? ఆశపడ్డం. రైట్. ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. యేసు వాడు పడియుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో అతని యొక్క పరిస్థితిని ఆయన చెప్పుకుంటున్నాడు. అయ్యా, నాకు స్వస్థత కావాలనే ఉంది, స్వస్థత కొరకే నేను ఎదురు చూస్తున్నా, అయితే నాకు సహాయం చేసేటోడు ఎవరు లేడు. ఆ నీళ్లు కదిలింపబడ్డప్పుడు ఎవడో ఒకడు నాకంటే ముందుగా వచ్చి దిగుతున్నారు, నాకు సహాయం చేసేవాడు ఎవడూ లేడు, నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లే, నా మీద ఎవరు జాలిపడట్లే, నాకు ఎవరు సహాయం చేయట్లేదయ్యా, నాకు ఎవరూ లేరు, నేను ఒక నిస్సహాయుణ్ణి, నేను ఒక బలహీనుణ్ణి, నేను ఒక అసమర్థున్నయ్యా, నాకు వెళ్ళి దిగడానికి సామర్థ్యం సరిపోవట్లేదు, నేను ఒక అసమర్థుణ్ణి, నాకు సహాయము చేసేవాడు ఎవడూ లేడయ్యా, నేను ఒక ఒంటరి వాణ్ణి, వెలివేయబడ్డవాణ్ణి, ఎవరికి అక్కర్లేనున్నయ్యా నేను.
నాకు ఎవరు లేడు సహాయం చేయడానికి. నేను బాగుపడితే, నా జీవితం బాగైతే వారికి ఉపయోగకరంగా ఉంటుందని నా కొరకు పనిచేయడానికి, నాకు సహాయం చేయడానికి నా జీవితంలో ఎవరూ లేరు. హల్లెలూయా. అవునా కదా? ఒకవేళ ఎవరైనా ఉండుంటే అతనికి అన్ని సంవత్సరాలుగా అక్కడ అతను ఆ కోనేటి దగ్గర పడి ఉన్నప్పుడు అతనికి సహాయం చేసేవారు, ఖచ్చితంగా వచ్చి సహాయం చేసేవారు కదా. అతని పక్షమున అతని బాగు కోరుకునేవారు, అతని స్వస్థత కోరుకునేవారు, అతని మేలు కోరుకునేవారు, అతని క్షేమము కోరుకునేవారు. కనుక అతనికి ఉండుంటే ఖచ్చితంగా వారు వచ్చి అతన్ని సహాయం చేసేవారు కదా. అంటే అతనికి ఎవరూ లేరు. అతని బాగు కోరుకునేవాడు, అతని మేలు కోరుకునేవాడు, అతని శ్రేయస్సు కోరుకునేవారు ఎవడూ లేడు ఆడికి. కొన్నిసార్లు మన జీవితంలో అంతే, మన మేలు కోరుకునేటోడు, మన బాగు కోరుకునేటోడు, మన శ్రేయస్సు కొనుక్కునేటోడు ఎవడూ ఉండడు. ఎవడైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి సహాయం చేసేటోడు కదా, రిక్వెస్ట్ చేసేటోడు కదా. అయ్యా ఇదిగోనైనా 38 సంవత్సరాల నుంచి రోగంతో ఉన్నాడయ్యా, ఒక అవకాశం ఇయ్యండి, నేను అక్కడ ఉన్న వాళ్ళను బతిమాలి, లేదా అతని కొరకు కొట్లాడి అతను నా నీళ్ళలోకి దింపేవాళ్ళు కదా. అతని కొరకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. కానీ అతనిలో ఒక ఆశ ఉంది, ఏదో ఒక సందర్భంలో నాకు అవకాశం దొరకకపోతుందా, ఏదో ఒక సందర్భంలో నాకు సహాయము దొరకకపోతుందా అని అతను ఆశ మాత్రం చావలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో రోగము ఎన్ని సంవత్సరాల నుంచున్నా, వ్యాధి ఎన్ని సంవత్సరాల నుంచున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని సంవత్సరాల నుంచున్నా, అప్పులు ఎన్ని సంవత్సరాల నుంచున్నా, నీ జీవితంలో నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక నా జీవితం మారుద్ది, ఈ సంవత్సరం నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడేమో, ఈ సంవత్సరం దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడేమో, ఈ సంవత్సరం నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడేమో అని నువ్వు ఎదురు చూస్తున్నావా? నీ ఎదురు చూపును, నీ నిరీక్షణను కోల్పోకు, ఆశను చావనీయకు. సాతాను అబద్ధికుడు. సాతాను వచ్చి నీ తలలో అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, నీ జీవితంలో అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎంతగానో ఎదురు చూస్తావు, ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూస్తావు? దేవుడు నిన్ను విడిచిపెట్టిండు, దేవుడు నీకు సహాయం చేయడు, నీకు సహాయం చేసే మనుషులు ఎవరూ లేరు. ఇంకా ఎన్ని రోజులు దేవుణ్ణి నమ్ముతావు? ఇంకా ఎన్ని రోజులు సంఘంలో ఉంటావు? దేవుణ్ణి విడిచిపెట్టు. అపవాది రకరకాలుగా నీ తలంపుల్లో అబద్ధాలు చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. అతనికి కూడా అనిపించుండొచ్చు మనసులో, ఏముందిలే, ఇక ఎవడు నాకు సహాయం చేయడు, అవునా, ఇక్కడ ఉండి వేస్ట్, నన్ను అర్థం చేసుకునేటోడు ఎవడూ లేడు, నాకు సహాయం చేసేటోడు ఎవడూ లేడని అతను నిరుత్సాహపడి, చిరాకు పడి, అక్కడున్న వాళ్ళందరినీ ద్వేషించి, అవసరమైతే ఆ దేవదూతను తిట్టి, ఆ కోనేటిని తిట్టి, ఆ మండపాలని తిట్టి, అందరినీ శపించి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అతను. కానీ అతను వెళ్ళిపోలే. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరిచే చోటు, దేవుడు నిన్ను బాగు చేసే చోటు దేవుని మందిరము, దేవుని సంఘము. ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టొద్దు. ఎప్పుడు కూడా దాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు. ఒకవేళ నీకు సేవకుడు నచ్చలేదా, సేవకుడు పద్ధతి నచ్చలేదా, వాక్యం సరిగా లేదా, నువ్వు అవసరమైతే సరైన వాక్యం బోధించే సంఘానికి వెళ్ళు, సరైన వాక్యం బోధించే సేవకుని దగ్గరికి వెళ్ళు. సంఘం మారు, తప్పులేదు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టకు. దేవుణ్ణి విడిచిపెట్టే కంటే, దేవుణ్ణి విడిచిపెట్టి నరకానికి వెళ్ళే కంటే సరైన బోధ బోధించి, సరైన కార్యములు జరిగే, దేవుని కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు జరిగే సరైన బలమైన వాక్యం ఉండే సంఘానికి నువ్వు వెళ్తే నీ జీవితం మారుద్ది. అంతేగాని దేవుని మీద ఎప్పుడు విసుకురావద్దు. హల్లెలూయా. మన సంఘంలో అలాంటి పరిస్థితులు లేవు. నేను ఎవరిని బంధించి ఉంచను, అవునా. ఒకవేళ నా దగ్గర మేత దొరకట్లేదు అనుకుంటే నీకు మేత దొరికే చోటికి వెళ్ళు. ఒకవేళ నా దగ్గర కార్యాలు జరగట్లేదు అనుకుంటే నీకు కార్యాలు జరిగే చోటికి వెళ్ళు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టకు, దేవుణ్ణి విడిచిపెట్టకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవునా, అవునా. ఏమంటున్నాడు? అయ్యా నాకు ఎవ్వడూ లేడు, నాకెవడు లేడు. నాలో ఆశ అయితే ఉంది స్వస్థత పొందాలని, నాకు సహాయం ఎవడూ లేడు కాబట్టే నేను ఇంకా స్వస్థత పొందుకోలేకపోతున్నా అని యేసుక్రీస్తు ప్రభువుకు చెప్పిండు. యోహాను సువార్త 5:8. యేసు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు వాడితో, ఏంటని? అయ్యా నాకు ఎవడూ సహాయము లేడని. ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుతో తన పరిస్థితిని చెప్పుకున్నాడో, యేసు ప్రభు ఒక మాట మాట్లాడింది వాడి జీవితం మీద. వాడి జీవితాన్ని మార్చగలిగిన మాట, వాడి బ్రతుకును మార్చగలిగిన మాట, వాడి రోగాన్ని తీసివేయగలిగిన మాట, వాడి పరిస్థితులను మార్చగలిగిన మాట, వాడి బంధకాలను తెంచివేయగలిగిన మాట, ఒకే ఒక మాట. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు. యేసు పలికిన ఒకే ఒక్క మాట ఎప్పుడైతే వాని మీదికి విడుదలైందో, ఆయన మాట వాని శరీరంలోనికి వెళ్ళి
వాని లోపట ఉన్న వాడిని బంధించిన ఆ రోగము యొక్క బంధకాలను తెంచివేసి బలహీనమైపోయిన వాని శరీరానికి, వాని ఎముకలకు, వాని మాంసానికి, వాని అవయవాలకు బలమును, జీవమును, స్వస్థతను, ఆరోగ్యమును దయచేసి వాడు వాని పరుపెత్తుకొని నడిచే సామర్థ్యాన్ని వానికి ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్క మాట పలికితే చాలు, ఈ లోకంలో 100 మంది మనుషులు, అధికారులు, నాయకులు ఎవరి మాటలు నీ జీవితాన్ని మార్చినా మార్చలేకపోయినా యేసు నీ జీవితం మీద ఒక్క మాట పలికితే చాలు, అది నీ బ్రతుకును మార్చేయగలదు, నీ పరిస్థితులు మార్చేయగలదు. కాబట్టి మనుషుల మాటలు లక్ష్య పెట్టకు, స్నేహితుల మాటలు, బంధువుల మాటలు, అన్నదమ్ముల మాటలు, అక్కచెల్లెల మాటలు కాదు నువ్వు పట్టించుకోవాల్సింది. నీ దేవుడు నీ బలహీనమైన పరిస్థితుల్లో, నీ నిస్సహాయమైన స్థితిలో, నీ వెలివేయబడ్డ పరిస్థితుల్లో నీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మాట మన పరిస్థితులు మార్చగలదు. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. వెంటనే 38 సంవత్సరాల నుంచి దేని కొరకైతే ఎదురు చూస్తున్నాడో, 38 సంవత్సరాల నుంచి ఏ సహాయము కొరకు ఎదురు చూస్తున్నాడో, ఏ అవకాశము కొరకు ఎదురు చూస్తున్నాడో, 38 సంవత్సరాలుగా ఏది దొరకక అవకాశం వచ్చిన ప్రతిసారి అవకాశాన్ని కోల్పోతూ, కృంగిపోతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, దిగులు పడుతూ, చింతపడుతూ, వేదన పడుతూ, అయ్యో నాకు సహాయం చేసేవాళ్ళు లేడు, నన్ను నీళ్ళలో దింపేవాళ్ళు లేడు, నా పక్షమును నిలబడడానికి ఒక్కడు కూడా నాకు లేడు అని 38 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నించే లోపే అవకాశం చేజారిపోతుంది, ప్రయత్నించే లోపే అవకాశం చేజారిపోతుంది. అయినా తన పోరాటాన్ని ఆపలేదు. ఒకరోజు ఆ జీవజలమే అతని మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆ జీవజలమే అతని మీద నుంచి పొర్లి పారడం ప్రారంభించింది. దూత కదిలించిన నీళ్లు కాదు, నిత్య జీవము కొరకైన జీవజలమే వాని మీద నుంచి ప్రవహించింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో ఆలస్యం అవుతుందని బాధపడకు. అనేకులు దూత కదిలించిన నీళ్లతో ఆయాసపడి ప్రయాసపడి పరిగెత్తి స్వస్థత నొందిండ్రు. కానీ వీడు ఎదురు చూసిండు. అక్కడ ఆ దూతను పంపిన వాడే, ఆ నీళ్లను పెట్టిన వాడే, ఆ స్వస్థతనకన పెట్టిన వాడే నేరుగా వాడి కొరకు వచ్చిండు. హల్లెలూయా. నీ జీవితంలో ఆలస్యం జరుగుతుందంటే, నీ కుటుంబంలో మార్పు రావట్లేదు, నీ భర్తలో మార్పు రావట్లేదు, నీ పిల్లల్లో మార్పు రావట్లేదు, నీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావట్లేదు, నీ ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు రావట్లేదంటే దేవుడు గొప్ప కార్యాన్ని నీ కొరకు సిద్ధపరిచిండు. నిరుత్సాహపడొద్దు, నిరుత్సాహపడొద్దు. అపవాది సాతాను అబద్ధికుడు, వాడు నీతో అబద్ధాలు చెప్తూ ఉంటాడు, నీతో అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఇక నీ మారదు, నీ పరిస్థితి, నీ జీవితం మారదు. ఇక విడిచిపెట్టు. ఇక ఎన్ని రోజులు ఈ పోరాడతావు? వేరే దారి చూసుకో, వేరే మార్గము చూసుకో, వేరే అవకాశం వెతుక్కో. సాతాను అబద్ధికుడు నీతో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. వాని అబద్ధాలకు నువ్వు అవకాశం ఇవ్వద్దు, వాని అబద్ధాలకు నువ్వు అవకాశం ఇవ్వద్దు. ఎప్పుడైనా సరే నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన సరైన సమయంలో నా జీవితాన్ని మార్చగలడు, సరైన సమయంలో నా జీవితాన్ని, నా బ్రతుకును మార్చగలడు, నా పరిస్థితిని మార్చగలడు. ఆశతో కనిపెట్టాలా, ఆశతో కనిపెట్టాలా. ఒక మాట చాలు, ఒక క్షణము చాలు నీ పరిస్థితులన్నింటినీ ఆయన మార్చడానికి. ఆ ఒక్క క్షణము కొరకు, ఆ ఒక్క మాట కొరకు నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పినను. వారు నీ పరుపెత్తుకొని నడవమని చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోట గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయాను. హల్లెలూయా. ఇక్కడ లోకము వాడిని చూసి సంతోషపడుతుందా? లోకం వాడిని చూసి సంతోషపడుతుందా? అరే 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఉన్నది నువ్వేరా, అరే నువ్వు ఏ విధంగా నడుస్తున్నావురా, ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో జరగంది ఇప్పుడు ఎట్లా జరిగిందిరా? లోకము వాడిని చూసి సంతోషపడుతుందా? సంతోషపడట్లే. ఏం వెతుకుతుంది? వాని జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని చూడట్లేదు, కానీ వాని జీవితంలో
ఒక తప్పును వెతుకుతుంది. ఇది విశ్రాంతి దినము కదా, నువ్వు పరుపెత్తుకొని ఎందుకు నడుస్తావు? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెప్పొచ్చు నువ్వు లేచి నడువు అని. ఖచ్చితంగా నువ్వు పరుపెత్తుకొని నడవమని ఎందుకు అన్నాడు అంటే, లోకం యొక్క స్వభావాన్ని, లోకం యొక్క పద్ధతిని మనం అర్థం చేసుకోవడానికి. నువ్వు లేచి నడువు అంటే వాడు నడవపోయేటోడా? అరే నువ్వు లేచి నడువురా అంటే నడిచేటోడు, కానీ పరుపెత్తుకొనే నడవమని ఎందుకు చెప్పిండు? ఈ లోకములో మన యొక్క బాధను పంచుకునేవాడు ఎవడూ లేడు. ఈ లోకంలో మన యొక్క సంతోషాన్ని పంచుకునేవాడు ఎవడూ లేడు. లోకంలో నువ్వు మనుషులు నా బాధను పంచుకోవాలని కోరుకున్నావా? నీ అంత పిచ్చోడు ఎవడూ లేడు. నాకు కలిగిన సంతోషాన్ని బట్టి పక్కవాడు గంతులేనని కోరుకుంటున్నావా? ఒకవేళ నీ జీవితంలో ఏదైనా గొప్పది జరిగిందనుకో, పక్కోడు ఎప్పుడైనా సరే రుసరుసలాడతాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా సరే నీ సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు, నీ దుఃఖంలో అన్యుడు పాలివాడు కానేరడు. నువ్వు నీ సంతోషాన్ని పంచుకోవాలన్నా ప్రభుతోనే పంచుకోవాలి. ఆయనే తన గొర్రె తప్పిపోయిన తన గొర్రెను భుజం మీద వేసుకొని సంతోషించి గంతులు వేసేవాడు ఆయనే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను వెతుక్కుంటూ వచ్చేవాడు ఆయనే. లోకంలో ఏ మనుషులు రారు నేను వెతుక్కుంటూ. సమాధుల్లో వాడు సంకెళ్లతో కట్టివేయబడి సంకెళ్లను తెంచివేసి సమాధుల్లో కేకలు వేస్తుంటే ఆ గెరాసేనుల సముద్ర తీరానికి యేసుక్రీస్తు ప్రభు వాడు ఒక్కడి కొరకు వెళ్ళిండు. వాడి తండ్రి విడిచిపెట్టిండు, వాని తల్లి విడిచిపెట్టిండు, వాని భార్య విడిచిపెట్టింది, వాని అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ వాడిని విడిచిపెట్టిండ్రు. ఇక వాడిని అదుపు చేయలేక అందరూ విడిచిపెట్టిండు. వీటితో నా వల్ల కాదు అని విడిచిపెట్టిన అందరూ, కానీ ప్రభు విడిచిపెట్టలే. సముద్రము అవతలి దారినున్న వాడి కేకలు ఆ గాలి తరంగాలలో మోసుకొని ఆ గాలి తరంగాల ద్వారా ప్రభు చెవులలోనికి వెళ్ళినాయి. వాడి కేకలు, వాడి అరుపులు ప్రభు సముద్రము యువతలో ఉండి విన్నడు. ఆ ఒక్కడి కొరకు ప్రభు సముద్రాన్ని దాటి తుఫానును ఎదుర్కొని తుఫానును అణచి వాడొక్కడి కొరకు వెళ్ళిండు, వాడిని బాగు చేసిండు. అప్పటి వరకు బట్టలు లేకుండా తిరిగిన వాడు మంచి బట్టలు వేసుకొని తిరగడం మొదలుపెట్టిండు. ఒకే ఒక్క వ్యక్తి కొరకు ప్రభువు సముద్రాన్ని దాటిండు. ఒకే ఒక్క వ్యక్తిని బాగు చేయడానికి ప్రభువు బెతస్తా కోనేటి దగ్గరికి వెళ్ళిండు. ఒకే ఒక్క వ్యక్తి జీవితాన్ని మార్చడానికి యూదులెవరు వెళ్ళడానికి ప్రయాణము చేయడానికి అసహ్యపడే ప్రాంతానికి ఆ యొక్క సమరయుల బావి దగ్గరికి ప్రభువు వెళ్ళి ఆ సమరయ స్త్రీని ఒక సువార్తికురాలుగా మార్చేసిండు. ఆ సమరయ స్త్రీ అందరి చేత వెలివేయబడ్డది, 5గురి చేత మోసపోయింది, 6వ వ్యక్తి కూడా మోసం చేస్తున్నాడు. తన జీవితాన్ని తనను ప్రేమించేవారు లేరు, తనను ఆదరించేవారు లేరు. కొంతమంది ఏమో తనను వాడుకుంటున్నారు, కొంతమంది ఏమో తనను హేళన చేసి వెక్కిరించి తనను పొడుస్తున్నారు మాటలతో. అందుకే ఎండపూట తన దాహము తీర్చుకోవడానికి బావి దగ్గరకు వస్తే ప్రభువు ఆమె దాహాన్ని పూర్తిగా తీర్చివేసిండు. తన ప్రేమ దాహాన్ని ఇక మనుషుల దగ్గర కాదు బిడ్డ, నువ్వు ప్రేమను వెతుక్కునేది. ఇదిగో నిన్ను నీలాగే నేను ప్రేమిస్తున్నా, నీ బలహీనతలోనే నీ పాపములోనే నేను ప్రేమిస్తున్నా అని ఎప్పుడైతే ప్రభు తనతో మాట్లాడిండో తన కుండను, తన శరీర సంబంధమైన ఆ దాహాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టి ప్రభు యొక్క శాశ్వతమైన ప్రేమతో తన హృదయాన్ని నింపుకొని లోకాన్ని ప్రభు వైపు తిప్పడానికి వెళ్ళింది. హల్లెలూయా. ప్రభువు నిన్ను వెతుకుతున్నాడు. ఈ లోకంలో ఎవడు నిన్ను వెతికినా వెతకకపోయినా ప్రభువు నిన్ను వెతుకుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు నాకెవరు లేరని, ప్రభువు నిన్ను వెతుకుతున్నాడు. ఎవ్వరున్నా లేకపోయినా మనకు అనవసరం, మన దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనల్ని వెతుకుతున్నాడు. మన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. నీ హృదయంలో నువ్వు ఏ బాధ గుండా వెళ్తున్నావు, ఏ దుఃఖం గుండా వెళ్తున్నావు. చాలాసార్లు అనుకుంటాం, అరే నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా చేయి పట్టుకునే వాడెవడు లేడని. ఒక్కటి మొదలుపెట్టు నీ జీవితంలో. నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? ఆయన నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ఏమన్నాడు? నిన్ను విడువను ఎడబాయను. అవునా? నువ్వు నడిచినా, కూర్చున్నా, నిలబడ్డా, నువ్వు ఒక్కడిగా ఉన్నవా, నీ పక్కన ఎవరూ లేరా, ప్రభుతో మాట్లాడడం మొదలుపెట్టు. నీ పక్కన మనుషులు లేరేమో, కానీ ప్రభువు నీ పక్కన ఎల్లప్పుడూ ఉంటాడు. నీ సంతోషం వచ్చిందా ఆయనతో పంచుకో, నువ్వు గెలిచినవా ఆయనతో పంచుకో, నువ్వు ఓడిపోయినవా ఆయనతో పంచుకో. అడుగు, ప్రభువా నేను ఎందుకు ఓడిపోయినాయా, నేను ఎందుకు ఓడిపోయినా, నేను ఎందుకు నష్టపోయినా నాకు చెప్పు. ప్రభు నీతో మాట్లాడతాడు. ఇదిగో బిడ్డ, నువ్వు ఈ పొరపాటు చేసినావు, అందుకే నువ్వు ఓడిపోయినావు, మళ్ళీ ఒకసారి ఈ పొరపాటు చేయకు.
హల్లెలూయా. మనుషులు వద్దండి. మనుషుల దగ్గర మనం ఏది ఆశించొద్దు. ఏది ఆశించినా ప్రభు దగ్గర ఆశించు. అప్పుడు మనుషులకు, ఈ లోకంలో అందరూ ఆశించేవారే, లోకంలో అందరూ ఆశించేవారే. ఇచ్చేవాడు ప్రభు ఒక్కడే. నువ్వు ప్రభువుతో సహవాసం చేసినవా? ఇచ్చేవాడితో సహవాసం చేస్తే ఈ లోకానికి ఇచ్చేవాడిగా ఉంటావు. ఆశించేవాడితో నువ్వు సహవాసం చేస్తే ఈ లోకంలో నువ్వెప్పుడు ఆశించేవాడిగానే ఉంటావు. అందుకే దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ప్రభువు వాడిని మొదట, అరే నీ పాపాలు ఒప్పుకోని చెప్పలేదు. నీ పాపాలు ఒప్పుకోని చెప్పిండా? చెప్పలేదు. దేవుడు మొదట వాడిని స్వస్థపరిచిన తర్వాతకు వాడేమని చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడైతే నువ్వు బాగైనవు, భవిష్యత్తులో మళ్ళీ నీకు ఈ రోగం రాకుండా, ఈ రోగం ఒకవేళ మళ్ళీ వచ్చేది ఉంటే ఇది ఇంకా చాలా ఎక్కువ నీ జీవితాన్ని పాడు చేసే అవకాశం ఉంది, కాబట్టి మళ్ళీ నువ్వు పాపం చేయకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొదట నీతో ఏం చెప్తాడు? ముందు వచ్చి నీ పాపాలని జ్ఞాపకం చేసి నువ్వు మారిన తర్వాత నేను నిన్ను బాగు చేస్తాను చెప్పాడు ఆయన. ఏమని చెప్తాడు? నిన్ను బాగు చేసిన తర్వాతకు నువ్వు పాపం చేయొద్దు అని చెప్తాడు. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ స్త్రీ యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చిన తర్వాతకు యేసు ప్రభు ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళి ఇక మీదట పాపము చేయదు. మొదట ఏం చేసిండు ఆయన? క్షమాపణ ఇచ్చిండు. తర్వాత ఏం చేసిండు? పాపం చేయొద్దని చెప్పిండు. కానీ మొదట ఏం చేస్తున్నాము మనము? పాపము గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి వాడు ఆ పాపానికి దాసుడై బానిసై ఉన్నాడు. కాబట్టి వాడు ఆ పాపాన్ని విడిచిపెట్టలేడు, ఆ పాపాన్ని జయించలేడు. వాడి జీవితంలో ఆ కార్యము సాతాను జరగనివ్వడు. కానీ దేవుడు డీల్ చేసే పద్ధతి వేరు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం, 15-16 వచనాలు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినములైన తర్వాత, ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమున నుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత 17వ వచనం, వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఏం చేయడంట? పాపాన్ని ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనని ఎవరు చెప్తున్నారట? పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తున్నాడట. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ నీకు పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఇది చాలా తప్పుడు బోధ. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా పాపాన్ని జ్ఞాపకము చేయడు. పరిశుద్ధాత్ముడు అన్యజనులతో, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని అన్యజనులతో పాపాన్ని ఒప్పింపజేస్తాడు. యేసుక్రీస్తును నమ్మిన మనతో నీతిని ఒప్పింపజేస్తాడు. క్రీస్తునందు మనము దేవుని నీతి అయి ఉన్నాము కాబట్టి, నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నానని నీతో ఒప్పింపజేస్తాడు. సాతాను యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోడు కాబట్టి, అంగీకరించడు కాబట్టి వాడిని తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే దేవుడు నిన్ను పాపంలో ఉండమంటున్నాడా? కాదు. దేవుడు పాపం చేయొద్దు అంటున్నాడు. ఎప్పుడు చేయొద్దు అంటున్నాడు? మొదట నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదించిన తర్వాతకు, బిడ్డ ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నా, అందుకే నిన్ను స్వస్థపరిచిన, నిన్ను బాగు చేసిన, నిన్ను విడిపించిన, కాబట్టి నా ప్రేమను ఆధారం చేసుకొని ఇక మీదట నువ్వు పాపము చేయకు అని చెప్తాడు. హల్లెలూయా. అంతేకాని మొదట నువ్వు మారిన తర్వాతే నిన్ను బాగు చేస్తాడు ఆయన. స్నానం చేసినోడికి మళ్ళీ స్నానం అవసరమా? అవసరం లేదు కదా. అందుకే పేతురుతో అంటాడు, అరే బాబు స్నానం చేసినోడికి అవసరం లేదు, నువ్వు కాళ్ళు కడుక్కుంటే చాలు. అవునా? పేతురు అయ్యా నువ్వు నా కాళ్ళు కడగొద్దు అని పేతురు అన్నప్పుడు పేతురుతో అంటాడు, నేను నీ కాళ్ళు కడగకపోతే నువ్వు నాతో పాలివాడవు కావు అంటే, అయ్యా కాళ్ళే కాదు మొత్తం నాకు స్నానం చెప్పి అంటే, ఆల్రెడీ నువ్వు స్నానం చేసినావు, నీకు అవసరం లేదు, నువ్వు కాళ్ళు మాత్రం కడుక్కుంటే చాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ప్రభువు వాడి పాపాన్ని చూస్తున్నాడా? చూడట్లే. వాడి అవసరాన్ని చూస్తున్నాడు, వాడి బాధను చూస్తున్నాడు, వాడి దుఃఖాన్ని చూస్తున్నాడు. సాతాను ఎల్లప్పుడూ నీ పాపం గురించి నీకు మాట్లాడతాడు. ఇదిగో నేను ఈ పాపం చేసినా, నేను ఈ పొరపాటు చేసినా, నేను ఈ తప్పు చేసినా, అందుకే నాకు ఈ శిక్ష కలిగింది అని నీ మనస్సాక్షి మీద వాడు తీర్పు తీరుస్తూ ఉంటాడు.
నిన్ను నువ్వు తీర్పు తీర్చుకునే ఆలోచనలు నీ మనస్సాక్షిలో వాడు కలగజేస్తూ ఉంటాడు. అది అబద్ధము, సాతాను చెప్పే అబద్ధం అది. నీ పొరపాట్లను, నీ తప్పులను, నీ పాపాలను దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు నీ అవసరాన్ని చూస్తున్నాడు.